హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. ఇతన్ని నేను స్క్రీన్ పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లం లీగల్గా ఉన్నా కూడా ఆయన గుర్తొస్తాడనమాట. సో ఆయన ఎవరో కాదు, శ్రీనివాస్ చౌహాన్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఇంతవరకు ఆయన ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదు, అంటే లైక్ ఒక పాడ్కాస్ట్ ఎక్కడ ఆయన ఇవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అట్ సోషల్ పోస్ట్ ఓన్లీ. సో సార్తో మాట్లాడదాం. హలో అండి. హలో బ్రదర్. సో బేసిక్గా మీరు ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే? అట్లేం లేదు, సమాజానికి మనము చట్టపరమైనటువంటి కంటెంట్ అందిస్తున్నాము. సో వ్యక్తిగత సమాచారం అవసరమేముంది, ఇచ్చేది లీగల్ ఇష్యూస్, అవి రీచ్ అవుతున్నాయి కదా, అది అర్థమవుతుంది జనాలకి. అంటే ఒక సామాన్యమైనటువంటి రైతు వరకు కూడా కంటెంట్ రీచ్ అవుతుంది, అర్థం చేసుకుంటున్నారు, మనతో మాట్లాడుతున్నారు, ఇష్యూస్ ఉంటే వస్తున్నారు, తెలుసుకుంటున్నారు. సో మన వ్యక్తిగత లైఫ్ ఎందుకులే అన్నట్లు ఇప్పటి వరకు ఎక్కడ ఇవ్వలేదు. ఫస్ట్ ఎక్కడ సార్ మీ ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? అసలు మీకు లా చేయాలని ఎందుకు అనిపించింది? మాది ఇక్కడే రంగారెడ్డి డిస్టిక్ లోయపల్లి అనేది గ్రామం. అది ఒక మామూలు మధ్యతరగతి రైతు కుటుంబమే. నాన్న వ్యవసాయం చేసేవాడు. రీసెంట్గానే అమ్మ నాన్న ఇద్దరు కూడా కాలం చేసినారు. మా ఇంట్లో అందరు అమ్మాయిలే ముందు, అంటే నాకంటే ముందు అందరూ, అంటే నాకు 5 మెంబర్స్ సిస్టర్స్, అందరు అమ్మాయిలే. సో జనరల్గా మన దగ్గర మన కల్చర్లో ఒక సంతానం, ఒక కొడుకు ఉండాలనేది ఉండేది. అట్లా మా నాన్న ఎవరో చెప్తే దుర్గమాత గుడి కడితే కొడుకులు పుడతారు అని అంటే మా ఊర్లో గుడి కట్టాడు మా నాన్న. దుర్గమ్మ గుడి కట్టాడు. దుర్గమాత గుడి కట్టిన తర్వాత మా బ్రదరు నేను ఇద్దరం జన్మించినము అనేది మా నాన్న స్ట్రాంగ్గా నమ్ముతాడు. ఇప్పటికీ ఆ గుడి నేను కొంత డెవలప్ చేశాను. సో అక్కడ పుట్టిన తర్వాత ఇక్కడే హైదరాబాదు చంపాపేటలో త్రివేణి హై స్కూల్లో 5th 6th వరకు గవర్నమెంట్ హాస్టల్లోనే ఉంటూ చదువుకున్నా. తర్వాత మళ్ళీ కొన్ని పరిస్థితుల వల్ల విలేజ్కి వెళ్ళి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో 6th to 10th వరకు అక్కడే చదువుకున్నా. 10th క్లాస్ ఐ థింక్ మాదే ఫస్ట్ బ్యాచ్ అక్కడ 2000 ఏరియా ఆ టైంలో. అక్కడ 10th మనదే ఫస్ట్ బ్యాచ్ ఉన్నప్పుడు స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ప్రైమరీ స్కూల్ ఒక్కసారిగా హై స్కూల్గా మారిపోతే చెప్పడానికి టీచర్లు సఫిషియెంట్గా లేరు, సబ్జెక్ట్ బోధించే వాళ్ళు లేరు, ఏం చేయాలో తెలియదు, గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేరు. లైఫ్ అంతా క్వశ్చన్గా ఉంటుంది. ఆ ఏజ్లో పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్స్, రైతులు, తెల్లారితే అమ్మ నాన్న పొలాల దగ్గర ఉంటారు. మనకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఇంత టెక్నాలజీ అప్పట్లో లేదు. సో అక్కడ ఎట్లా చదవాలి అనేది అక్కడ మొదలుపెట్టాం. జనరల్గా 10th క్లాస్లో అసలు మనం ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఎలా 10th క్లాస్ పాస్ కావాలి అనే దాన్ని అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే, జనరల్గా గ్రామీణ ప్రాంతంలో ఊర్లో మనకు అక్కడ ఉన్నటువంటి మంగళ షాప్లో, హోటల్లో న్యూస్ పేపర్ వేసుకుంటారు. న్యూస్ పేపర్ వేసుకుంటే మార్నింగ్ లేచి అటువైపు వెళ్తే న్యూస్ పేపర్ ఉంటుంది. న్యూస్ పేపర్ చదవడం ఒక హాబీగా మార్చుకున్నాం. అట్లా నేను మార్నింగ్ న్యూస్ పేపర్ చదవడానికి వెళ్తే ఒక 2-3 గంటలు ఆ షాప్లలో, హోటళ్లలో కూర్చొని కంప్లీట్ న్యూస్ పేపర్ చదువుకునేవాడిని. అలా నెమ్మదిగా అక్కడ పేపర్లో రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి. ఒక్కోసారి కెరీర్ గైడెన్స్ వస్తుంది, సైకాలజికల్ ఇష్యూస్ వస్తాయి, పొలిటికల్ ఇష్యూస్ వస్తాయి, కొన్నిసార్లు బయోగ్రఫీ ఆఫ్ ఎ గ్రేట్ పర్సన్స్ వస్తుంటాయి. ఇలా రకరకాల వ్యక్తుల జీవితాలను మనం చదువుతున్న కోణంలో మనకు తెలియకుండానే ఆ నాలెడ్జ్, ఆ విషయము, ఆ కంటెంట్ అనేది మనలో జీర్ణమైపోతుంది. అలా మనం ఎందుకు చదువుకోకూడదు అని చెప్పి అక్కడ 10th క్లాసు చెప్పే టీచర్లు లేక 24 గంటల్లో దాదాపు నేను ఒక 18 గంటలు కష్టపడి ఉంటానండి. నమ్ముతారా? మా అమ్మ పడుకోరా అనేది, నిద్రపో, నైట్ 2 అవుతుంది 3 అవుతుంది, పడుకోరా, కళ్ళు ఖరాబ్ అవుతాయి. 18 hours కష్టపడ్డా నేను. 18 hours చదువని చాప్టర్ లేదు, చదువని లైన్ లేదు. ఇప్పటికీ గుర్తుకున్నాయి ఆ చాప్టర్స్. తెలుగు సబ్జెక్టు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, రైట్, తర్వాత హిందీ సబ్జెక్ట్. ఇలా ఆ 1 year 18 hours బాగా హార్డ్ వర్క్ చేస్తే ఆ సబ్జెక్ట్ మీద కమాండింగ్ వచ్చింది, మేకింగ్ ఆఫ్ సెంటెన్స్ మీద కమాండ్ వచ్చింది. ఒక పారాగ్రాఫ్ని మనం ఎట్లా తయారు చేయొచ్చు, ఎలా రాయొచ్చు అనేది మనం ఒక వర్క్ మీద కాన్సన్ట్రేట్ పెట్టి ఇష్టంగా చదవడం మొదలు పెడితే మనకు తెలియకుండానే అది మన బ్రెయిన్లో ఒక స్టోరీని క్రియేట్ చేసేస్తుంది. అట్లా ఆ సబ్జెక్టులు అన్నీ చదివి ఎగ్జామ్స్ రాస్తే ఆ టైంలో ఆ స్కూల్లో నేనే టాపర్గా వచ్చా. ఇక అక్కడ టాపర్కి వచ్చిన తర్వాత అయిపోయింది, బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ చదవాలా. ఇంటర్మీడియట్ చదివితే అమ్మా నాన్నలు ఎకనామికల్గా ఏముంటుందండి, పొలంలో రైతు వ్యవసాయం చేసి పొలం పండిస్తే వీళ్ళకు పెట్టుబడులకు ఆయా ఊర్లలో ప్రతి విలేజ్లలో బ్రోకర్లు ఉంటారు. దట్ మీన్స్ వీళ్ళకు ఏం చేస్తుంటారంటే పంట పండించుకోవడానికి రైతులకు కొంత అమౌంట్ ఇస్తారు. ఒక 10,000 ఇచ్చాడు అనుకోండి, పంట కోసే నాటికి దాన్ని 60,000 చేసి పెడతారు. 10,000ను 60,000 చేసి పెడతారు వీళ్ళు. సో అట్లా
గ్రామాలలో రైతులు ఏం చేస్తారు అని అంటే పలానా వ్యక్తి పెట్టుబడి ఇస్తున్నాడు అని చెప్పి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకురావడము, పంట పండించడము, ఎరువులు తీసుకోవడము, ఇవన్నీ చేసిన తర్వాత తీరా లాస్ట్ కట్ చేసిన తర్వాత వచ్చే డబ్బు, వచ్చే దాని మీద వచ్చే ఆదాయము అతనికి పోగా మళ్ళీ అప్పు కిందికి ఓ 20,000 అప్పు మిగిలిందని చెప్తుంటారు. సో ఇట్లాంటి పరిస్థితులలో ఒక రైతు తన కుటుంబంలో తన బిడ్డను, తన కొడుకును చదివించుకోలేడు, పెళ్లిళ్ళు చేసుకోలేరు, అవునా కదా? ఇంకా రైతుకి ఎక్కడుంది? పంట కళ్ళ ముందు కనిపిస్తుంది, వస్తుందని తీరా కోసిన పంట చేతిలోకి వచ్చిన తర్వాత మిగిలేది అప్పే మళ్ళీ. సో ఈ సందర్భంలో నేను ఇంటర్మీడియట్కి వచ్చేసిన, బుక్స్ తీసుకోవాలన్నా డబ్బులు లేవు, కాలేజ్కి వెళ్ళాలన్నా బస్ పాస్కు డబ్బులు లేవు, చాలా ఇబ్బందులకు వెళ్ళిపోయినా. నాకు డాక్టర్ కావాలనేది 10th క్లాస్లో ఉండే. సో అట్లా నేను డాక్టర్ కావాలన్న ఆలోచనతో బైపీసీ కోర్సు తీసేసుకొని అడ్మిషన్ తీసుకొని వెళ్తున్న క్రమంలో బైపీసీ కోర్స్ కూడా తీసేసుకున్నా, అడ్మిషన్ తీసేసుకున్నా, వెళ్ళాను. కొంతకాలం అయిపోయిన తర్వాత ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు కదా, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఏం చేయాలి మనము అనేది. సో తీరా కాలేజీ ఫీజు కట్టలేక, బస్ పాస్లకు కూడా డబ్బులు లేక ఏం చేయాలో దిక్కుతోచం పరిస్థితిలో ఇమ్మీడియట్లీగా నేను ప్రిన్సిపాల్ సార్తో మాట్లాడేసుకొని కామర్స్లోకి కోర్సు మార్చుకొని, తర్వాత మా విలేజ్కి మండలానికి ఒక 18-19 కిలోమీటర్స్లో మండలం ఉంటుంది. ఒకరోజు ఏదో క్యాస్ట్ సర్టిఫికేట్ దేనికోసం అప్లికేషన్ కోసం వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ ఈజీఎస్ ఎడ్యుకేషన్ గ్యారంటీ స్కీమ్ అని మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది ఒక స్కీము. ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, గ్రామీణ ప్రాంతాల్లో చదువు లేని నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి బాల కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చదువు చెప్పడం. అంటే కనీసం వాళ్ళకి చూసి చదివేటట్లు చేయాలా, వాళ్ళ పేర్లు రాసేటట్టు చేయాలా, వాళ్ళ సంతకాలు చేసుకునేటట్లు నేర్పించడానికి ఆ ఈజీఎస్ ఎడ్యుకేషన్ గ్యారంటీ స్కీమ్ అనే వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టినాడు. ఆ ప్రోగ్రాం పెడితే నేను అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఏంటి మీటింగ్ అని మాట్లాడితే, సో మా విలేజ్లో ఒక నియర్ బై ఒక గిరిజన తండా ఉంటుంది. అక్కడ ఒక వాలంటీర్ కావాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న క్రమంలో, సార్ నేను ఇట్లా 10th క్లాస్ చదువుకున్నా, నేను వర్క్ చేస్తా, నెలకి ఎంత శాలరీ ఇస్తారు అని అంటే 1,000 రూపాయల జీతం నెలకి. 1,000 రూపాయల నెలకు జీతం అయితే ఇంటర్మీడియట్ కోర్సు చేసుకుంటూ అక్కడ బాల కార్మికులకు బోధించడానికి మా విలేజ్ నుంచి దాదాపు ఒక 1.5-2 కిలోమీటర్స్ వాక్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళకి చెప్పి మళ్ళీ వచ్చి ఇంటర్మీడియట్ బుక్స్ తీసుకొని మళ్ళీ 2 years మళ్ళీ 18 hours కష్టపడ్డాం. మళ్ళీ ఇంటర్మీడియట్ నేనే టాప్ వచ్చా. కాలేజీకి ఒక్కరోజు వెళ్ళకున్నా అట్లా నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక డిగ్రీ చేయాలి కదా. సో అప్పుడు బ్యాచులర్ ఆఫ్ కామర్స్లోకి అడ్మిషన్ తీసుకున్నా. మన ఎకనామికల్ పరిస్థితులు ఇంతే ఉన్నాయి. సో ఉన్న ఏజ్లో, ఉన్న లైఫ్లో కాలేజీకి వెళ్లకుండా ఈ వర్క్ చేసుకుంటూ చదువుకోవడమే కాకుండా కొంత పార్ట్ టైం ఏదైనా చేద్దాము అని అనుకునేవాడిని. బేసిక్గా నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని. మిమిక్రీ ఆర్టిస్ట్ని. ఎక్కడైనా కాలేజీలలో, స్కూళ్ళలో ప్రోగ్రామ్ జరిగితే నా వాయిస్ మాడ్యులేషన్స్ అప్పుడప్పుడు మీకు ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సో అందుకే నా వీడియోస్లో నా వాయిస్ కొంచెం గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మిమిక్రీస్ చేసేవాడిని. దాదాపు ఒక 30-40 మంది ఆర్టిస్టులు మిమిక్రీ చేసేవాడిని నేను. మిమిక్రీ చేసేవాడిని. సో మిమిక్రీ చేసే సందర్భంలో డిగ్రీ కోర్సు నడుస్తుంది. ఆ నడుస్తున్న క్రమంలో ఓ రోజు మా స్కూల్లో, అంటే మా విలేజ్లో గవర్నమెంట్ స్కూల్లో అనాథాశ్రమం నుంచి ఒక అతను వచ్చి మ్యూజిషియన్ చేస్తున్నాడు. మ్యూజిషియన్ చేస్తుంటే నేను పొలం దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్తున్నా. ఆ క్రమంలో ఆయన ప్రోగ్రామ్ అయిపోయింది, బయట వచ్చి నిలబడ్డాడు. అక్కడ ఉన్న స్కూల్ పిల్లలంతా కూడా అతని దగ్గర నిలబడి, అన్నయ్య మా స్కూల్కి వచ్చారైనా మ్యూజిషియన్ చేశాడు అది అని అంటే, నేను కొంత డిస్కస్ చేస్తే వాళ్ళకు డిఈఓ పర్మిషన్ ఇచ్చారన్నమాట. అంటే వీళ్ళు ఏంటి అంటే ఒక సంస్థ నుంచి వచ్చి మ్యూజిషియన్ చేస్తే అక్కడ ఉన్న స్కూల్ పిల్లలు అమౌంట్ గ్యాదర్ చేసుకొని వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఆ ఆశ్రమానికి కొంత డొనేట్ చేస్తారు, వీళ్ళు కొంత వీళ్ళ పర్సనల్ కోసం వాడుకుంటారు. అది వీళ్ళు చేసే పని. సో నేను అతని దగ్గర ఆ సర్టిఫికేట్ తీసుకొని, ఆ సర్టిఫికేట్ నేను తీసేసుకొని, నాకు మిమిక్రీ వచ్చు కదా, సో నేను ఎందుకు స్కూళ్ళకి వెళ్ళి చేయొద్దు, నేను స్కూళ్ళకి వెళ్ళి చేస్తే నాకు కొంత ఇన్కమ్ వస్తుంది, దెన్ ఐ కెన్ కంటిన్యూ మై గ్రాడ్యుయేషన్ అన్నట్లు. అప్పుడు నేను స్కూల్లోకి వెళ్ళి కాలేజ్కి వెళ్ళడము, ఒక 1 weekలో 1 day అట్లా చూసుకోవడము, ఏదైనా ఒక మంచి స్కూల్ చూజ్ చేసుకోవడం, ప్రిన్సిపాల్తో మాట్లాడడము, అక్కడికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ చేస్తే ఆ పిల్లలు ఆఫ్టర్నూన్లో తీసుకొస్తారు. మన స్కూల్లోకి ఎవరైనా వస్తే మనం తీసుకొస్తాం కదా, మా స్కూల్లో వాళ్ళు వచ్చారమ్మా అని ఒక 1 రూపీ 2 rupees ఇట్లా తీసుకొని వస్తారు చూసారా, అట్లా తీసుకొస్తే అక్కడ ఒక ప్రోగ్రామ్ చేస్తే ఒక 150-200 rupees వచ్చాయి. రైట్, మన బస్ పాస్లకు, మన పుస్తకాలకు. అలా నేను డిగ్రీ 3 years కంప్లీట్ చేశా. 3 years కాలేజ్కి వస్తూ ఈ రకంగా ప్రోగ్రామ్ చేసుకుంటూ అలా వచ్చా. సో ఈ డిగ్రీ వస్తున్న క్రమంలో మన దశ ఒక టీనేజ్ నుంచి మన మెచ్యూరిటీ స్థాయి పెరుగుతున్న కొద్దీ సామాజికంగా మనము కొంత అవగాహనకు వచ్చేస్తాం. నాకేమనిపించింది, ఈ మిమిక్రీ చేయడం వల్ల నేను పిల్లలకు ఒక ఎంటర్టైన్ లా కనిపిస్తున్నాను, బట్ ఐఎమ్ నాట్ గివింగ్ ద నాలెడ్జ్ టు ద స్టూడెంట్స్. పిల్లలకు నేను నాలెడ్జ్ ఇవ్వట్లేదు.
ఏదో కమెడియన్ లాగా ఒక ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోతున్నాను. అది కాదు, మన చదువు వీళ్ళకు ఉపయోగపడాలా. అప్పుడేం చేశాను నేను, 10th క్లాస్లో మనకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. మనకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక మనం ఎంత అవసరపడ్డాం తెలుసుకోవడానికి. పుస్తకాలు, పేపర్లు అవి ఇవి చదివి ఒక గ్రౌండ్ క్రియేట్ చేసుకున్నాం ఏం చేయాలనేది. అలా కాదు, ఈ మిమిక్రీ కాదు, మనం పిల్లలకు కెరీర్ గైడెన్స్ ఇవ్వాలి అనుకొని అప్పుడు మళ్ళీ ఏం చేశాను నేను, ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత పిల్లలకు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని చెప్పి 10th, 9th క్లాస్ పిల్లలకి కెరీర్ గైడెన్స్ కోసం దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా స్కూల్స్ తిరిగా నేను. కెరీర్ గైడెన్స్ ఇచ్చా. కెరీర్ గైడెన్స్ ఇస్తూ దెన్ ఐ టుక్ అడ్మిషన్ ఇంటూ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ MBA ఫ్రమ్ JNTU. ఓకే, MBA అడ్మిషన్ తీసేసుకున్నా. MBA కోర్సు చేస్తూ స్కూల్స్లో కెరీర్ గైడెన్స్, సైకాలజికల్ రిలేటెడ్ ఇష్యూస్ మీద పిల్లలకు కొంత గైడెన్స్ ఇవ్వడం లాంటివి మొదలుపెట్టా. ఈ క్రమంలో ఇట్లా నడుస్తున్న క్రమంలో MBA అయిపోయింది. MBA అయిపోయిన తర్వాత JNTU నుంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాము. పాస్ అయిన తర్వాత ఇంకో విషయం చెప్పాలి మీకు. MBA అడ్మిషన్ తీసుకున్నాం. వీఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, కంప్లీట్లీ ఎంటైర్ ఫార్మర్ ఫ్యామిలీ. ఈవెన్ వీ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ నౌ అండ్ నో, దానికి కూడా డిఫరెన్స్ తెలియదు. క్లాస్కి వెళ్ళి కూర్చుంటే అందరు కార్పొరేట్ నుంచి వచ్చినటువంటి పిల్లలు, కార్పొరేట్ స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. మనకి ఇంగ్లీష్ రాదు. ఏంటి అసలు సబ్జెక్టు, ఇప్పుడు ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి అంటే అప్పుడు నా రూమ్మేట్ జోసెఫ్ అన్న అని ఉండే, జోసెఫ్ బ్రదర్ ఉండే. అతను ఎంఏ ఇంగ్లీష్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ. సో ఆయన కొంత ఎంకరేజ్ చేశాడు, ఇది ఇంగ్లీష్ పెద్దది ఏం కాదు, అమెరికాలో అడుక్కునేవాడు కూడా ఇంగ్లీష్ మాట్లాడతాడు శ్రీనివాస్, నువ్వు అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అన్నట్లు కొంత ఎంకరేజ్ చేయడం వల్ల ఇంగ్లీష్ మీద ఫోకస్ చేశాను. క్లాస్ రూమ్లో మనం ఫ్యాకల్టీ వస్తారు కదా సబ్జెక్ట్ చెప్పనికే క్లాస్ రూమ్లో ఫ్యాకల్టీ వచ్చినప్పుడు జనరల్గా స్టూడెంట్ ఏం ఫోకస్ చేస్తాడు, సబ్జెక్ట్ మీద ఫోకస్ చెప్తాడు. అంటే సార్ వచ్చి ఒక సబ్జెక్ట్ చెప్తే దాంట్లో ఒక ఫార్ములా ఏం చెప్తున్నాడు, ఒక HR అంటే ఏంటి, మార్కెటింగ్ అంటే ఏంటి, సో కంటెంట్ చెప్తున్నప్పుడు నేనేం చేసామని తెలుసా, నా నోట్స్లో ఏముండేది తెలుసా, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అంటాడు కదా, నేను ఆ పదం రాసుకునేవాడిని. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అంటాడు కదా, ఓహో ఇలా అనాలా అని టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్. మళ్ళీ తీసుకొచ్చి ఆ నోట్స్ అంతా తీసుకొచ్చి ఇంటి దగ్గర వాటిని గ్రామర్లో ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టీస్. అంటే సబ్జెక్ట్ నా ప్రాబ్లం కాదు, లాంగ్వేజ్ ప్రాబ్లం. అంటే ఫస్ట్ కంటెంట్ అర్థం కావాలి మనకు, అంటే లాంగ్వేజ్ రావాలి. అట్లా MBA 2 years కష్టపడి ఫస్ట్ క్లాస్లో 79% అక్కడ నుంచి అవుట్ అయ్యా. 79% వచ్చింది. తర్వాత ఇక తప్పదుగా, హార్డ్ వర్క్ చేయాలి కదా, ఇక ఏం చేయాలి తెలియదు. అప్పుడు ఏం చేశాను నేను, ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళా. MBA అయిపోయింది కాబట్టి PG స్థాయిలో మనము MBA వాళ్ళకు, బీటెక్ వాళ్ళకు టీచ్ చేయొచ్చు. దెన్ మనకు ఇంగ్లీష్ కొంత ఇంప్రూవ్ అవుతుందని వెళ్ళాను నేను. మన మాస్టర్స్ అంటే JNTU నుంచి, ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అందులో వాళ్ళు బీటెక్, MBA, M.Pharmacy, B.Pharmacy కోర్సెస్ ఆఫర్ చేస్తుంటారు. సో అట్లా వెళ్తే ఒక సబ్జెక్ట్ బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ సబ్జెక్టు కొంత డెమో ఇచ్చాను. వాళ్ళకి అర్థమైపోయింది ఏమని, కొంత ఇంగ్లీష్లో డల్ ఉన్న కంటెంట్ని చెప్పగలుగుతాడు అనే ఉద్దేశంతో రిక్రూట్ చేసుకున్నారు. అట్లా ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్. అక్కడ కొంత బేస్ ఏర్పడ్డది. అక్కడ నుంచి కొంచెం నెమ్మదిగా చేసుకుంటూ వచ్చా. అలా వస్తున్న క్రమంలో సివిల్స్ ప్రిపేర్ కావాలనేది ఫస్ట్ నుంచి ఉండే. డాక్టర్ కావాలన్నది 10th క్లాస్లో ఏ రకైతే ముగింపైందో, ఆ తర్వాత పేపర్లు చదవడం వల్ల IASలో ఇంటర్వ్యూలు వస్తాయి కదా, IAS ఇంటర్వ్యూస్ వస్తుంటాయి కదా, IAS కావాలన్నా ఉండే. IAS కావాలంటే మనకి ఇంగ్లీష్ రావాలి, తెలుగులో రాయొచ్చు, కానీ మనం క్వశ్చన్ అర్థం చేసుకొని తెలుగులో రాసే సామర్థ్యం ఉండాలి, కానీ క్వశ్చన్ అర్థం చేసుకునే ఇంగ్లీష్ సామర్థ్యం కూడా ఉండాలిగా. సో కొంత టీచింగ్లో ఉంటే మనము సివిల్స్ చేయొచ్చు అని చెప్పి ఒక 3 years బాగా హార్డ్ వర్క్ చేశాను. కానీ మిస్ అయిపోయిన తర్వాత సరే మనకు LLB అనేది ఒక ఆప్షన్గా పెట్టుకున్నా. నెక్స్ట్ ఇది మన చేతిలో ఉన్న పని, మన చేతిలో లేనిది ఏంటి, సివిల్ సర్వీసెస్. సో దాన్ని ఇప్పుడు అచీవ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు, ప్రాక్టీస్ ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నా. సో ఇక్కడ సివిల్స్ రాకపోతే దెన్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ప్రాక్టీస్ అండ్ లా అని చెప్పి అనుకొని ఆ తర్వాత ప్రాక్టీస్లోకి వచ్చా. ఇక ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత ఇక జనాలకు పరిచయం అయ్యా, మీ అందరికీ రీచ్ అయినాయి వీడియోస్. అంటే ఇన్స్పిరేషన్ అంతా ఏం లేదు, అంటే వీళ్ళని చూసి రావాల్సి వచ్చి అట్లేం లేదు. అట్లా వాళ్ళ ఇన్స్పిరేషన్, వీళ్ళ ఇన్స్పిరేషన్స్ అని ఏం లేదు బ్రదర్. మన కష్టాలే మనకి ఇన్స్పిరేషన్. సో ఫ్రాంక్లీ ఐఎమ్ సేయింగ్ దట్ ఎవరో మనకి ఇన్స్పిరేషన్ అవసరం, మన పేరెంట్సే మనకి ఇన్స్పిరేషన్. మన అమ్మ నాన్న పడ్డ కష్టాలు మనం వాళ్ళలాగా ఉండొద్దు, మనం ఇంకా కొంత ఒక స్టేజ్కి వెళ్ళాలి,
అవును కదా, ఒక ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు సాక్రిఫై చేయాలి అని అంటే హార్డ్ వర్క్ చేయాలి, ముందుకెళ్ళాలి, ఎన్నో సమస్యలు ఉంటాయి. నేను ఎంఎస్సీ సైకాలజీ కూడా చేశాను. నేను సైకాలజిస్ట్గా సెటిల్ అవుతే ఎట్లా ఉంటుంది, కౌన్సిలర్గా సెటిల్ అయితే ఎట్లా ఉంటుంది అని చెప్పి టాప్ మోస్టెడ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాను నేను. ఒక్కొక్కరు ఏమేమన్నారు తెలుసా, అటెండర్గా చేయండి మా దగ్గర, ఆఫీసులో అసిస్టెంట్గా చేయండి మా దగ్గర అన్నోళ్ళు ఉన్నారు. అదే తర్వాత నేను ఒక బాలు పబ్లికేషన్స్ అని పెట్టి దాదాపు ఒక 62 పుస్తకాలు రాసి పబ్లిష్ చేశా. ఒక సైకాలజిస్ట్ గారు మరణించారు, కాలం చేశారు, కానీ ఆయన దగ్గరికి వెళ్తే ఆఫీస్లో అటెండర్గా చేయన్నారు. అప్పటికి నేను ఎంబీఏ ఎంఎస్సీ సైకాలజీ కంప్లీట్ చేశా. అర్థమైందా? ఆయన నేను పెద్దగా ఫీలింగ్ కాలేదు, అంటే ఆయన హోదాలో మనని ఈ రకంగా అనుకున్నారు, కానీ మనం పెద్దగా ఫీలింగ్ కాలేదు. కానీ ఒక టైంలో హైదరాబాద్లో ఎవ్రీ ఇయర్ బుక్ ఫేర్ నడుస్తుంది. ఆ బుక్ ఫేర్లో బాలు పబ్లికేషన్స్ అని, మా నాన్న పేరు బాలు పబ్లికేషన్స్ అని పెట్టి మా పబ్లికేషన్ నుంచి 62 పుస్తకాలు పబ్లిష్ చేశాను నేను. తెలంగాణ వచ్చిన మొదట్లో ఒక బుక్ రాసి, తెలంగాణ కంటే ముందు రావడం కంటే ముందు ఒక బుక్ రాసి విశాలాంధ్ర పబ్లిషర్స్ దగ్గరికి వెళ్ళా. విశాలాంధ్ర పబ్లిషర్స్ కోటిలో ఉంది కదా, నేను ఆ డైరీలో ఆయన పేరుతో సహా రాసుకున్నాను. పబ్లిషర్స్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఈ బుక్ రాశాను, అప్పటికి నేను సైకాలజికల్ సెమినార్స్ కండక్ట్ చేశాను కదా, లవ్ అండ్ ఎఫెక్షన్ మీద రాశా. అంటే ఏ ఏజ్లో మనుషులు అట్రాక్షన్కి లోన్ అవుతారు, ఏ ఏజ్లో అట్రాక్షన్కి లోన్ అయ్యి లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారు అని ప్రేమ ఆకర్షణ పేరుతో ఒక బుక్ రాసి తీసుకెళ్తే ఎడిటర్ గారు మేనేజర్ ఇలా చూసి నవ్వి, మంచి మంచి మేధావులు రాస్తే ఆ బుక్ను పట్టించుకోవట్లేదు, నువ్వు రాస్తే ఎవరు చదువుతారబ్బా అని అన్నాడు. తెలంగాణ చరిత్ర అనే పుస్తకాన్ని కాంపిటేటివ్ పర్పస్లో రాసి మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న టైంలో నా నెంబర్ కనుక్కొని, మీ బాలు పబ్లికేషన్ నుంచి తెలంగాణ హిస్టరీ బుక్ కావాలని వస్తున్నారబ్బా, నాకు ఒక 2000 కాపీలు పంపాను అన్నాడు. అదే పర్సన్ 2000 కాపీలు నేను పంపించిన. అంటే టైం దాన్ని దేనికైనా పగలు రాత్రి ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా. అట్లా లైఫ్లో అన్ని రకాల కష్టాలు పడుతూ ఇలా వచ్చాం. లాలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ వెనక్కి తిరిగేదంటే ఇది కూడా కష్టాలమయమే. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అని అంటే, లైఫ్ ఎప్పుడు కూడా సాఫీగా ఉండదు, ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. కష్టాలు పడి వచ్చిన వాళ్ళకు కష్టాలు కనిపించవు అంతే, అంటే అది పెద్దగా కనిపించదు. ఒక స్కోప్ లో ఒక భూతద్దంలో చూసి మనం భయపడేంతగా కనిపించదు. ఒక్కసారిగా తల్లిదండ్రుల సమక్షంలో పెరిగి పెద్దగయ్యి ఒక్కసారి ఒక చిన్న సమస్య వచ్చినా కూడా తట్టుకోలేరు. ఇప్పుడు మన దగ్గరికి కేసుల కోసం వస్తుంటారు. ఒక చిన్న మంచి కార్పొరేట్ స్కూల్లో చదువుంటాడు, మంచి కార్పొరేట్ కాలేజీలో చదువుంటాడు అబ్బాయి, సడన్ గా మ్యారేజ్ చేసుకుంటాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత అమ్మాయికి అబ్బాయికి ఏదో కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అమ్మాయికి ఇతనికి ఎక్కడో ఒక చోట, అంటే ఏదైనా ఒక విషయంలో వీళ్ళకు కొంత కాన్ఫ్లిక్ట్ వచ్చి గొడవలు అయ్యి డివోర్స్ వరకు వెళ్ళిపోతుంది సరే. అక్కడి వరకు పోయే సందర్భం రాగానే ఇతనికి ఇమీడియట్లీ సూసైడ్ థాట్స్ వస్తాయి, లేదా ఆమెకు సూసైడ్ థాట్స్ వస్తాయి. ఆ ఇష్యూస్ వచ్చి మాట్లాడుతుంటారు. అరే ఏం సమస్య ఇది, చిన్న సమస్య, దాన్ని అంత డెప్త్కి ఎందుకు వెళ్తున్నారంటే ప్రాక్టికల్ లైఫ్ని వాళ్ళు అనుభవించలేదు. మనం ఊర్లో నుంచి వచ్చినాం కదా, కంప్లీట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ విలేజ్ నుంచి వచ్చినాం కదా, అన్ని చూసి వస్తాం కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. ఒక పెద్ద గుట్ట ఉంది, గుట్టలో చెట్లు ఉంటాయి, వాటికి ఎవ్వరు నిలిపోయారు. ఎండకు వానకు, అవునా, వర్షానికి వరదలకు తాకిడి తట్టుకొని బలంగా నిలబడుతుంది. దాని వుడ్ మనకు ఓ టేబుల్ చేయడానికి పనికి వస్తుంది, ఓ డోర్ చేయడానికి పనికి వస్తుంది, దేనికైనా పనికి వస్తుంది. అదే ఇంట్లో మనము అనేక ఎరువులు పెట్టి ఒక చెట్టును చాలా స్మూత్ గా మంచిగా పెంచుకున్నాం అనుకో, ఒక్క గాలి పడిపోతుంది. అవునా? అంటే కష్టాలు ఎదుర్కొన్న పర్సన్ కూడా ఈ సమాజంలో అట్లా నిలబడగలుగుతాడు, నిలబడి సాధించగలుగుతాడు. ఇప్పుడు నువ్వు చూడు, చరిత్రలో మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా కష్టాలు పడ్డ వాళ్ళే, కష్టాల నుంచి వచ్చిన వాళ్ళే. ఎవరినైనా తీసుకో, నువ్వు ఏ ఫీల్డ్లోనైనా తీసుకో, బై బర్త్ నుంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంత కష్టాల్లో ఉన్న వాళ్ళే ఈ సమాజానికి కనిపిస్తారు, సమాజాన్ని చూపించినారు, సమాజానికి కనిపిస్తారు, చరిత్రలో మిగిలిపోయారు. పొలిటికల్ గా తీసుకో, స్పోర్ట్స్ లో తీసుకో, సినీ ఫీల్డ్ లో తీసుకో. ఇప్పుడిప్పుడంటే పిల్లలంతా వస్తున్నారు, కానీ సినీ ఫీల్డ్ లో తీసుకో, గతంలో సక్సెస్ అయిన కమల్ హాసన్ కానీ, చిరంజీవి కానీ, అవును కదా, రజనీకాంత్ కానీ, ఇంకా పొలిటికల్ గా తీసుకో, వాళ్ళే నిలబడ్డారు. కానీ అదే సమయంలో అదే మంచి మంచి కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఈరోజు ఎక్కడ నామరూపాలు లేవు. అంటే వాళ్ళకున్న ప్యాషన్, అంటే ఎందుకు ప్యాషన్ ఉంటుంది అని అంటే, సమాజంలో వాళ్ళు పుట్టి పెరుగుతున్నటువంటి ప్రాంతంలో కంపారిజన్ చేసుకుంటారు, ఫ్యామిలీలో కంపారిజన్ చేసుకుంటారు. అసలు నేను ఎక్కడున్నా, నా దశ ఏంది, నా స్టేజ్ ఏంది, నా పరిస్థితి ఏంది, మా ఫ్యామిలీ ఏంటి అనేది ఒక కంపారిజన్ ఎప్పుడు మొదలవుతుంది? సమస్య ఉన్నప్పుడు మొదలవుతుంది. అక్కడి నుంచి అతనిలో ఆవేశం రగిలి 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 ఒక స్టేజ్లో అతను గుర్తించుకొని ముందుకెళ్తాడు. ఇట్లా లైఫ్లో ఇదంతా ఒక ప్రాక్టికల్. నేను చెప్పేదంతా క్లాస్ పిల్లలకు స్కూల్లో కాలేజీలలో కండక్ట్ చేసినటువంటి క్లాసెస్ కూడా ప్రాక్టికలే. దెర్ ఇస్ నో ఎనీ బుక్స్ స్టోరీస్, ఓన్లీ ప్రాక్టికల్గా చెప్తేనే అర్థమవుతుంది అని. ఇప్పుడు మన దగ్గరికి ఇష్యూస్ మీద వస్తారు, ఫ్యామిలీ ఇష్యూస్తో వస్తారు, ల్యాండ్ ఇష్యూస్తో వస్తారు, చాలామంది ల్యాండ్ ఇష్యూస్తో వస్తారు.
ఎందుకంటే మోస్ట్లీ మనం ల్యాండ్ వీడియోసే ఎక్కువ ఉన్నాయి మన దగ్గర. ల్యాండ్ మ్యాటర్స్ మీద లా రిలేటెడ్గా ల్యాండ్ మ్యాటర్స్ ఉన్నాయి, ల్యాండ్ ఇష్యూస్తో వస్తారు. సిస్టరు బ్రదర్స్ మీద ఒక కేసు వేయాలనుకుంటుంది. ఏమని, మాది యాన్సిస్టర్ ప్రాపర్టీ సార్, మా బ్రదర్స్ 2 ఉన్నారు, మ్యారేజ్లు చేసుకున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నన్ను చూడట్లేదు, నన్ను పిలవట్లేదు. ఆ బ్రదర్స్ భూమి పంచుకున్నారు, మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే దానికి కిందకి వస్తారు. సో నేను ముందు కౌన్సిలింగ్ ఇస్తా. కౌన్సిలింగ్ ఏమని ఇస్తా, సరే అమ్మ ల్యాండ్ కోరడం తప్పు కాదు, కానీ బంధాలు అనేవి ఇంకా దూరం అయిపోతాయి కదా అనే కోణంలో కౌన్సిలింగ్ ఇస్తా. సార్ నాకు ల్యాండ్ కాదు కావాల్సింది, కానీ ఆమె యొక్క ఈగో హర్ట్ అయిపోతుంది. అంటే ఆమెను ఇంటికి పిలవకపోవడం వలనో, లేకపోతే ఆమెతో సరిగా మాట్లాడకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆమె ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయి ఇంకొక చర్య వైపు చూస్తూ ఉంటుంది. వీళ్ళ మీద ఏ చర్య తీసుకోవాలా అనే కోణంలో చూస్తూ ఉంటుంది అనమాట. అనేక చర్యలలో ల్యాండ్ అనేది ఒకటి కాన్సెప్ట్ కనిపిస్తుంది. సో అట్లా మనం కొంతమంది కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు నేను మోస్ట్లీ డిస్ప్యూట్స్ లేకుండా క్లియర్ చేస్తాను. ఇప్పటి వరకు నా ఆఫీసులో ఒక్క విడాకుల కేసు కాలేదు, ఒక్కటి కూడా విడాకులు ఇప్పలే. నేను వస్తారు, విడాకులు ఫైల్ చేస్తాం, కౌన్సిలింగ్ ఇస్తా, మారుస్తా, చేంజ్ చేస్తా, వాళ్ళ యాటిట్యూడ్ని మారుస్తా, వాళ్ళ ప్రవర్తన ఎన్ని సంవత్సరాలు బతుకుతావు అని అంటా నేను. నీ ఏజ్ ఎంత, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు, ఏ ఏజ్లో మనకు సంతానం కలగాలి, ఏ ఏజ్లో మనకు పిల్లలు కలగాలి. మీరిప్పుడు పిల్లలకు జన్మనిచ్చి వాళ్ళని స్కూల్ పంపించి వాళ్ళని కాలేజీ పంపించి వాళ్ళ బాగోగులు చూసుకునే టైంలో కోర్టు చుట్టూ తిరిగి సమయాన్ని, జీవితాన్ని ఎందుకు వృధా చేసుకుంటారు? ప్రాక్టికల్ చెప్తున్నా. ఓ రోజు రా, నువ్వు కేసు ఫైల్ చేయడం కంటే ముందు కోర్టుకు రా, చూడు, తెలుస్తుంది నీకు ప్రాక్టికల్. నువ్వు కోర్టులో డివోర్స్ వేయగానే ఇమీడియట్లీ డివోర్స్ రాదు, ఓ ప్రొసీజర్ ఉంటుంది. మరి అలా విడాకులు ఇచ్చుకుంటా పోతే మన దేశంలో ఏ కుటుంబాలు కూడా కలిసి ఉండవే, అవునా కదా? ఒక ప్రొసీజర్ ఉంటుంది. మనం ఫైల్ చేయగానే ఇద్దరిని కూర్చోబెడతారు, కౌన్సిలింగ్ ఇస్తారు. అక్కడ కూడా వాళ్ళు సెట్ కాకపోతే కోర్టు ట్రయల్ స్టార్ట్ చేస్తుంది. నిజంగా క్రుయాలిటీ ఉందా, నన్ను వేధిస్తున్నాడు అని అంటుంది. కొన్ని చోట్ల కొందరు అమ్మాయిలు వస్తారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, బట్ కేసులలో వాళ్ళకు సంబంధించిన పర్సనల్ లైఫ్ని చెప్పొద్దు, అందుకే నేను క్లయింట్స్ అని చెప్తున్నాను కానీ పర్టికులర్గా నేను చెప్పట్లేదు. కొందరు వస్తారు, కొందరు వచ్చి సార్ నన్ను టార్చర్ పెడుతున్నాడు, నన్ను హింసిస్తున్నాడు, తాగొస్తాడు, స్మోక్ చేస్తాడు, కాలుస్తాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. ఒకవేళ ఫైల్ చేసామనుకోండి, ఫైల్ చేసి అక్కడికి వరకు కేసు వెళ్ళిన తర్వాత అవతల నుంచి ఆ అబ్బాయి మొదటి వాయిదాకు 2వ వాయిదాకు కలుస్తాడు. సార్ మీరు ఎన్ని అలిగేషన్స్ పెట్టి కేసు వేసి నాకు నోటీస్ పంపించారు కదా, ఒక్కసారి ఈ వీడియో చూడండి సార్ అని చూపిస్తాడు. మన ఒపీనియన్ మొత్తం మారిపోతుంది. ఏముంటుంది ఆ వీడియోలో, ఏదో ఇల్లీగల్ ఎఫేర్తోనో లేకపోతే నాన్ వర్బల్గా మాట్లాడే భాషనో ఉంటుంది. అప్పటి వరకు ఈ అమ్మాయి మీద మనకు ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఇంకొక షేడ్ చూపిస్తాడు కదా, అప్పుడు మొత్తం మారిపోతుంది. అంటే వీళ్ళకి అసలు ఎందుకు ఇష్యూ జరుగుతుంది అనేది అసలు కారణం పక్కన పెట్టేసి వేరే ఇష్యూస్ చెప్తా ఉంటారు. సో నేను ఒక బ్రదర్గానే వాళ్ళతో డిస్కస్ చేస్తా, ఇది కాదమ్మా ఇట్లుంటుంది, ఆలోచన చెయ్యు, తొందరపడకు, కేసు ఫైల్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు అని మోస్ట్లీ కౌన్సిలింగ్ ఇస్తుంటా. కౌన్సిలింగ్ ద్వారానే సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంటా. కొందరు అవుతుంటారు, కొందరు నాకు 100% కేసే కావాలి సార్ అంటారు కదా, సరే ఫైల్ చేద్దామని అంట. ప్రొసీజర్ నడుస్తుంది, 1-2 years నడుస్తుంది. అప్పుడు వాళ్ళు నాతో క్వశ్చన్ చేయలేదు నన్ను. నేను చెప్పాను కదా మినిమం అట్లీస్ట్ 2 years 3 years కేసు అవుతుందమ్మా అని చెప్తాను. అప్పుడు క్వశ్చన్ చేయడానికి రాదు, ఇట్లా నడుస్తూ ఉంటుంది. ఇంకా ల్యాండ్ మ్యాటర్స్లో రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి, ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇట్లాంటి ఇష్యూస్ వస్తుంటాయి, నడుస్తూ ఉంటుంది అది.